రైట్ డీటెయిల్స్ చూద్దాం. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోని అతిపెద్దది, దేశంలోని మొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీ, జపాన్ కు ఎగుమతి కానుంది. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాల ఏర్పాటు ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేస్తుంది. $10 బిలియన్ కంటే సుమారు 90,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆపరేషన్స్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వలు, పోర్టు సేవలు వంటి అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి కానున్నాయి.